అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లవరం బుజ్జికి, మా డైరెక్టర్ గారు అడ్డాల శ్రీకాంత్ గారికి నాకు థ్యాంక్స్. సినిమా బాగుంది, ఏంట్రా ఇంకా సక్సెస్ మీట్ పెట్టరు అనుకుంటున్నాను. సో ఇప్పుడు అర్థమైంది, ఠాగూర్ మధు నల్లవరం డబ్బులు లెక్కెట్టుకుని అప్పుడు పెడుతున్నారన్నమాట. ఇది బాగానే ఉందని. ఇప్పటిదాకా చేయలేదంటే అదే రీజను. ఇన్ని రోజులకి ఈ సినిమా నా క్యారెక్టరు హీరో ఫాదరు, కానీ నాకు చాలా ఎస్ఎంఎస్లు వచ్చినాయి. చాలా సహజంగా నటించారు మా ఫ్రెండ్స్, రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ. కానీ నేను మామూలుగానే న్యాచురల్గా చేస్తాను. ఈ విచిత్రం ఏంటంటే ఈ దర్శకుడే అలాంటి దర్శకుడు. అసలు ఏ సీన్ అయినా న్యాచురల్గా కన్సీవ్ చేస్తాడైనా. ఎక్కడో ఈ ఒక అమలాపురంలోనో భీమవరంలోనో ఎక్కడో ఈ జరుగుతున్న కథని ప్రేక్షకులు చూసినంత నీట్గా చూపించే సత్తా ఉన్న డైరెక్టరు. నాకైతే చాలా నచ్చాడు, చాలాసార్లు చెప్పాను నేను. అంతకుముందు అతను తీసిన 2 సినిమాలు నాకు బాగా నచ్చినాయి, ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి నాకు బాగా ఇష్టమైన వాళ్ళు నాగబాబు కొడుకు హీరో అవ్వటం, అలాగే మధు అంటే ఠాగూర్ మధు, ఠాగూర్ సినిమా చేసాం. అలాగే నల్లవరం బుజ్జి అంటే ఆది సినిమా రాసాం. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆప్తులు. సో నా మనసు ప్రతిరోజు నుంచి కోరుకుంటుంది సూపర్ హిట్ అవ్వాలి, మా వరుణ్ బ్రహ్మాండాన్ని హీరో అవ్వాలి, మా ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత బాగా పరిచయం శ్రీకాంత్. శ్రీకాంత్ని చూసిన తర్వాత తను చాలా గొప్ప దర్శకుడు అయితే చాలా అద్భుతమైన సినిమాలు ఆంధ్ర ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. అలా చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఈ సినిమా ఇప్పటికే చాలా సక్సెస్ అయ్యి అందరి నోళ్ళలో నాంతంది కనుక సంక్రాంతి అంటే మనాడానికి మంచి పండగ, సినిమా వాళ్ళకు కూడా మంచి పండగ, ఎందుకంటే డబ్బులు వచ్చే పండగ. ఆ సంక్రాంతిలోపు ఇంకా బాగా కలెక్షన్స్ చేసి ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఈ దర్శకుడు హీరో ఇద్దరికి మంచి మంచి సినిమాలు కొత్త సంవత్సరం కనుక నేను ఒక సీనియర్గా వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తున్నా. అలాగే ప్రొడ్యూసర్ కూడా ఈ సంవత్సరం మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, ఈ సినిమా చూసిన వాళ్ళకి, చూడబోతున్న ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి పేరు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చిందండి సార్. నా విషయం అంటే ఇలాంటి మంచి పిక్చర్ వరుణ్ గారితో ఫస్ట్ పిక్చర్, అతను ఫస్ట్ పిక్చర్ నేను విలన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్ అతనిది స్పెషల్గా. ఇవాళ చెప్తున్నాను కదా, ఆయన ఇంకా ఎన్నో పిక్చర్స్, మాస్ పిక్చర్స్, వెరైటీ పిక్చర్స్ ఎన్ని చేసినా ఈ ముకుందలో ఆయన చేసిన క్యారెక్టర్ ఆయన ఎప్పుడు చూసుకున్నా వెనక్కి తిరిగి చాలా ఫ్రెష్గా, మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రేర్గా దొరకని ఇదిగా ఆయన గుర్తుండిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల యువకుడు, తండ్రి పోయినప్పుడు కూడా అది ఎంత సమాలించుకొని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, తర్వాత ఆడవాళ్ళ పట్ల అతనుకున్న గౌరవం ఈ పిక్చర్లో ఉన్నత స్థానంలో చూసే పద్ధతి, ఫ్రెండ్కి అతను చేసిన సహాయం, అంత ఎలాంటి విషయంలో ఎలా వచ్చి కాపాడతాడు అన్నది, ఫ్రెండ్స్ పక్కన ఫ్రెండ్స్ అందరితోటి అతను హుందాగా ప్రవర్తించిన ఇంత హుందాగా ఓ ధీరోదాత్తంగా ఓ ధీరుడుగా అతను పాత్ర మలిచిన విధానం మేబీ ఇంకా రేర్ ఆయనకి లైఫ్ టైంలో. ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. అలాంటి పిక్చర్లో నేను విలన్ చేసి నాకు ఇంత పేరు తీసుకొచ్చింది. నేను మంచి పేరు వస్తుంది అనుకున్నాను కానండి, ఇంత పేరు వస్తుందని నేను అనుకోలేదు. బ్రహ్మానందం గారు కూడా ఇదే అన్నారు, నేను అంతేనే రేసుగుణంలో నాకు అంత పేరు వస్తుందని అనుకోలేదు అన్నారు నేను బ్రహ్మానందం గారు. అలాగా చాలా సంతోషంగా ఉందండి. డైరెక్టర్ గారికి, మధు గారికి, బుజ్జి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి అద్భుతమైన హిట్. అభిలాష అనే సినిమాలో రావుగోపాలరావు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత గొప్ప హిట్ ఇచ్చిందో ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే కాంబినేషన్లో ఈ రోజున వరుణ్, మన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, అలాగే మరి ఒకప్పుడు రావు గోపాలరావు గారి తనయుడు రావు రమేష్ అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు రావు రమేష్ తండ్రి రావు గోపాలరావు అనే స్టేజ్కి ఈరోజు తను ఎదిగాడు. చాలా అద్భుతమైన నటుడు. కానీ రావు రమేష్ అతి చిన్న వయసులో ఇంత బరువైన పాత్ర చేయటం ఇది మామూలు విషయం కాదు.
చాలా గొప్ప విషయం. కానీ ఇట్లాంటి అవకాశం నీకు కల్పించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒక నటుడికి ఇట్లాంటి అవకాశాలు రావటం అనేది చాలా తక్కువ. కానీ ఇందాక అనుకున్నట్టు క్యారెక్టర్లో నేను అనుకోలేదు ఇంత గొప్ప పేరు వస్తుందని. కానీ ఆ రోజున చేసేటప్పుడు నేను ఈ క్యారెక్టర్ని క్యారీ చేయగలనా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మామగా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అంత అద్భుతమైన అవకాశం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ అవకాశం ఇవ్వచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ క్యారెక్టర్ నీకు ఇవ్వటం అనేది ఇది ఈ రోజున చాలా గొప్ప విషయం. అంతే రేంజ్లో ఉన్న ఈ క్యారెక్టర్ని ఈ రోజున ముకుంద సినిమాలో ఈ క్యారెక్టర్ని అంటే ఇండస్ట్రీలో ఒకళ్ళే గొప్ప ఆర్టిస్టులు కాదు, మనలో కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు, ఎందుకు బయటికి తీసుకురాకూడదని ఈ రోజున శ్రీకాంత్ గారు అనుకొని అవకాశం ఇచ్చారు నీకు. సో ఇదేంటంటే నటుడికి ఒక చిన్న బూస్ట్ లాంటిది. సో అట్లాంటిది రైటర్సు, డైరెక్టరు, నిర్మాత దాన్ని యాక్సెప్ట్ చేయడం, హీరో యాక్సెప్ట్ చేయడం, ఇది నా మొదటి సినిమా, నా పక్కన ఇంకా కొంచెం గొప్ప యాక్టర్ అయితే బాగుంటుంది అని కాకుండా బాగుంటుంది అని తను అనుకోవటం. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ ఒక పక్కనున్న ఇంకా ఆర్టిస్టులు కూడా పెద్ద ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది అని కాకుండా ఇట్లాంటి క్యారెక్టర్స్ మళ్ళంటి ఆర్టిస్టులకు రావటం అది నిజంగా నీ గొప్పతనం. అండ్ నువ్వు కూడా చాలా అద్భుతంగా చేసావు. సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ లుక్ ఎటు లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా బాగా చేశాడే అని అప్లాజ్ వచ్చింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ రావు రమేష్. ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్గా నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది, అందుకని. అలాగే మరి మా వరుణ్ 420 సినిమా టైంలో బొద్దుగా లావుగా సాలిడ్గా ఉండేవాడు. అలాంటి ఈ రోజున వరుణ్ పక్కన నేను వేషం చేయటం నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నాగబాబు అన్న కూడా నాకు మంచి బాగా క్లోజ్ వచ్చి చెన్నై నుంచి. సో ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో ఒక అద్భుతమైన నటుడు బయటకు వచ్చాడు. అలాగే ఠాగూర్ మధు గారు, అలాగే మా బుజ్జి నల్లమల బుజ్జి రీసెంట్గా రేసు గుర్రం లాస్ట్ ఇయర్, మరి ఈ ఇయర్ ముకుంద. సో ఇలాగే మీ కాంబినేషన్స్, అలాగే శ్రీనివాస్ అడ్డగల్ గారికి చేయబోయే సినిమాలు చాలామంది అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఆల్ ది బెస్ట్ సార్. సో మళ్ళీ ఇంకో సూపర్ స్టార్తో ఆయన సినిమా చేయబోతున్నారు, త్వరలో ఆయనే అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన నన్ను ఆదరించిన ఆడియన్స్కి, అలాగే నిర్మాతలకి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సినిమా తీసిన శ్రీకాంత్ గారికి కంగ్రాట్స్ సార్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ వరుణ్, యు ఆర్ వండర్ఫుల్ ఇన్ యువర్ డెబ్యూ ఫిలిం అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. అలాగే నాతో పాటు కలిసి పనిచేసిన నాతోటి కళాకారులందరికీ కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ బ్రదర్స్. అండ్ ఈ సినిమాకి ఇంకా కెమెరామెన్ మణికంఠ గారు చాలా గొప్పగా చేశారు, అలాగే మిక్కీ జే మేయర్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ such a nice opportunity, sir. And Srikanth garu, looking forward to working with you, sir. And congrats, sir. Thank you very much. ఒక జర్నీ అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఒక సంవత్సరం ముందు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణంగా ఠాగూర్ మధు గారు, అలాగే నల్లమల శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మధు గారు నాకు దీని మీద నమ్మకంతో ఈ కథ విన్న తర్వాత చాలా మంచి కథ అని నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడున్న పొజిషన్లో ఈ కథ ఎలాగా చేయాలి ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉన్న టైం అండి అది. ఎందుకంటే అది చాలా మలుపులు తిరిగింది. అలాగే నాకు కూడా కొన్ని ఫ్యామిలీ పరంగా, కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు రావటం, మళ్ళీ దాంట్లో నేను రావటం, మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ ఈలోగా వరుణ్కి సంబంధించి మళ్ళీ వేరే ఎవరితోనో చేస్తారేమో అనుకోవడం, ఇలా ఎన్నో మలుపులు తిరిగిన టైంలో ఆ ప్రాజెక్ట్ని చేపట్టి దాన్ని అసలు ముందు కర్త కర్మ అంతా కూడా ఠాగూర్ మధు గారండి. అందుకని ముఖ్యంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇంకొకసారి మొదలైన తర్వాత నాగబాబు గారికి చెప్పిన తర్వాత, మళ్ళీ చిరంజీవి గారికి చెప్పిన తర్వాత, సో దాంట్లో ఉన్న చిన్న మార్పులతోటి మొత్తం మీద కథ అంతా పరిపూర్ణంగా చేసుకుని వరుణ్ని హీరోగా అనుకున్న తర్వాత అన్ని టెక్నీషియన్లు అందరినీ దగ్గర చేర్చుకుని ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా చక్కగా షూటింగ్ అంతా కూడా చాలా బాగా కష్టపడ్డారు అందరూ కూడా. ఎవరు కూడా అందరూ నిజాయితీగా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళ విషయం ఏంటంటే ఈ సినిమా బాడాలి అని చెప్పేసి అందరూ కూడా వర్కర్స్లో కూడా అందరిలోనూ ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో వాళ్ళందరూ నిజాయితీగా కోరుకుని పనిచేశారు కాబట్టి ఈ రోజున చాలా మంచి పేరు తెచ్చుకుంది.
మొట్టమొదట సినిమా రిలీజ్ రోజున ఒక చిన్న మిక్స్డ్ టాకు ఎలా ఉంది అలా ఉంది కొంచెం ఇలా అని చెప్పేసి అని తర్వాత నెమ్మదిగా సెటిల్ అయ్యి అందరిలోనూ కూడా ఇది కొత్త ప్రయత్నం చాలా బాగుంది మంచిగా ఉందని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవడం చాలా ఆ జర్నీలో ఉన్న ఆ కష్టానికి తగ్గ ఫలితం అని ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చిన ఆనందం అండి అది. అలాగే ఇప్పటి వరకు సంఖ్య పరంగా చూసుకుంటే ఒక 13-14 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేసింది అనేది చెప్తున్నారు ట్రేడ్గా. అది కూడా చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన మొత్తం అందరు టెక్నీషియన్కి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. ఎందుకంటే ఒక స్కూల్లో జాయిన్ అప్పుడు ఒక క్లాస్లో ఉండి మళ్ళీ తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ క్లాస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఎటు వెళ్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ క్యారీ అవుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ సినిమా వరకు ఎవరైతే అందరం కలిసి పనిచేసామో ఒక టీమ్గా వాళ్ళు మళ్ళీ కొంతమంది పని చేయగలుగుతాం నెక్స్ట్ కూడా మళ్ళీ. అలాగే వరుణ్తో కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసే అవకాశం అతను చాలా పెద్ద హీరో అయిన తర్వాత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్గా ఎవరైతే ఉన్నారో ఠాగూర్ మధు గారు అలాగే నల్లమల శ్రీనివాస్ గారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా చాలా మంచి కథలు రాసుకుని మళ్ళీ వాళ్ళతో చేయాలన్న ఒక కోరిక. ఎందుకంటే వాళ్ళతో ఉన్న అనుబంధం నాది అలాంటి అనుబంధం. ముఖ్యంగా ఠాగూర్ మధు గారికి నేను ప్రతి క్షణం నాకు, ఎందుకంటే ఆయన ఎంత సాటిస్ఫాక్షన్గా తృప్తిగా దీని వైపు వెళ్తున్నారనే దాంట్లో నాకు ఎంతో లిబర్టీ ఇచ్చి ఎంతో స్వేచ్ఛనిచ్చి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి అయినా. సో ఆ జీవితంలో ఎప్పుడైనా ఎనీ టైం ఎటువంటిది ఆశించకుండా నేను ఆయనకి ఎప్పుడు కూడా నేను ఒక సినిమాలు చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యలో నాకు వచ్చే కొత్త ఇతర ఆపర్చునిటీని నేను చూసుకుంటా నెమ్మదిగా మంచిగా కష్టపడి ముందుకు వెళ్ళాలనే కోరికలో ఇది చెప్పడం జరిగిందండి. అలాగే ముఖ్యంగా ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి చెప్తున్నప్పుడు, ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను కథ రాసుకున్న తర్వాత దాన్ని ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత పేరు వచ్చేది స్క్రీన్ మీద కనపడిన వ్యక్తులకి. అలా ముందు వరుణ్కి ఇది ఫస్ట్ మూవీ, చాలా మంచి ఓపెనింగ్, తనకి చాలా భారీగా అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఆ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను నెక్స్ట్ ఈ కథ మీద నమ్మకంతో అలాగే నా మీద ఉన్న నమ్మకంతో కొంతమంది ఆడియన్స్గా దానికి ఫస్ట్ భారీ ఓపెనింగ్ ఏదైతే ఇచ్చారో అది చాలా ఆనందకరమైన విషయం అండి. అదే దాంతోనే ఒక కలర్ అనేది స్టార్ట్ అయింది. అది రేపు సంక్రాంతి వరకు కూడా కొనసాగాలని, అలాగే తన క్యారెక్టర్ ఒక సెటిల్గా చాలా బాగా చేశాడని, ఆ ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఒక చిన్న అప్లాట్స్ ఏదైతే ఉందో తను సొంతం చేసుకోవడం జరిగింది. అది అలాగే నిలుపుకుని తర్వాత కూడా ఇంకా బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే రావు రమేష్ గారి గురించి ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుందని నేను చెప్పేశాను. సో రావు గోపాలరావు గారికి నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, కానీ ఎప్పుడు స్క్రీన్ మీద చూడటమే. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు చేసిన పుణ్యం, వాళ్ళు పెట్టిన నలుగురికి ఇచ్చిన దానికి ఫలితమే ఈరోజు ఆయనకి అది ఇదవుతుంది, ఆ పేరు తీసుకురాబడుతుంది. అదేదో ఒక క్యారెక్టర్ ఉన్నది, ఆయన ఎంత కష్టపడి చేశారనేది ఆయనకి సంబంధించింది. సో ఆ క్రెడిట్ అంతా యాక్ట్ చేసిన దాన్ని క్రమశిక్షణతో చేసుకున్న ఆయనకే చెందుతుంది అనుకుంటున్నా. సో ఇంకా మంచి పేరు, ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్కరికి అండి నాకు ఇంకా ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వడంలో ఒక తండ్రిగా సహకరించింది ఎవరంటే వరుణ్కు తండ్రిగా చేసిన పల్చూరి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అలాంటిది. ఎందుకంటే మేము ఎప్పుడు చలిచేమల్లో చేసినప్పుడు ఇలా చేసేవాళ్ళం డైరెక్షను, అదే అప్పుడు పని చేసేవాళ్ళం ఇలాగా ఇంత న్యాచురల్గా, మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి అని నేను సెట్లో ఆయన్ని డైరెక్ట్ చేసేటప్పుడు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే అవే చిన్నవి ఎప్పుడు గుర్తుండిపోయే మంచి రివార్డులు కింద తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే పల్చూరి వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. ఇంకా మళ్ళీ చేసింది 2 సీన్లే అయినప్పటికీ కూడా ఆద్యంతం నవ్వుకునేలా చేశారు అలీ గారు. సో షూటింగ్లో కూడా ఫస్ట్ టైం నాకు చేయడం ఆయనతోటి. సో ఫర్దర్గా కూడా మన జర్నీ ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. సో ఇంకా అందరికీ ఇంకా చాలా చిన్న ఆర్టిస్టులుగా ఉన్నారు, అందరూ ఫ్రెష్ కుర్రోళ్ళు. తేజ్ ఒకడు, అలాగే మన సత్యదేవ్ అని చెప్పేసి వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. ముఖ్యంగా ఆనంద్ ఎవరు రావు రమేష్ గారు వాళ్ళ అబ్బాయిగా చేసిన ఆనంద్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానండి అందరి తరపున. ఇంకా ముఖ్యంగా మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ గారు, మణికందన్ కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జయమేర్ గారు, ఇలా పేరున అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటా ఈ సక్సెస్కి అందరూ కారణమైన అందరు తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఈ సంక్రాంతికి కూడా ఇది కొనసాగి కొంచెం మరింత బూస్టింగ్ ఇస్తే ఇంకా ప్రోత్సాహాన్ని మేము తీసుకుని ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ అండ్ మా టీం ముకుంద వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమా జర్నీ నాతో ఇంకా శ్రీకాంత్ గారితో స్టార్ట్ అయ్యి ఇలా
ఇలా మీ అందరితో అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ముఖ్యంగా శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ డే మిక్స్డ్ డే ఉందన్నా కూడా స్లోగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్, ఆడవాళ్ళు వీళ్ళందరూ చూసి చాలా చక్కగా ఉంది సినిమా, చాలా హాయిగా చూడగలుగుతున్నాం ఒక 2.5 గంటలు, ఎటువంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మాకు ఇంకా కావాలి అని అడిగారు. అండ్ ఇలాంటి సినిమాలో ముఖ్యంగా అది నా మొదటి సినిమా, ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎక్కడో నాకు శ్రీకాంత్ గారు పాస్ట్ 2 మూవీస్ కొత్త బంగారు లోకం, సీతం వాకిట్లో నాకు ఎక్కడో చాలా ఇష్టం సినిమాలు, చాలా రియాలిటీకి దగ్గరలో, చాలా సహజంగా ఉంటాయి ఆయన ఉన్నట్టే సింపుల్గా. అండ్ నాకు ఎక్కడో అలాంటి సినిమాలు చేస్తే అలాంటి సినిమాలు అయితే కరెక్ట్గా చేయాలి, జనాల యాక్సెప్టెన్స్, జనాలకి దగ్గర అవడానికి అలాంటి సినిమాలే కరెక్ట్ అని అనిపించింది. అండ్ అది మా నాన్నగారు ఇంకా మా పెద్దనాన్నగారు వాళ్ళ అడ్వైస్ తీసుకొని అండ్ శ్రీకాంత్ గారు చెప్పిన స్టోరీతో అలా ముందుకు వెళ్ళడం అయింది. అండ్ అలాగే అండ్ ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అనేది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ అ సచ్ గుడ్ సక్సెస్ అండ్ సచ్ గుడ్ రివ్యూస్. అండ్ ఇదంతా కాకుండా నాకు ఒక మొదటి సినిమాలా కాకుండా బాగానే చేసావు, ఎక్కడ కొంచెం బెదరకుండా, కొంచెం నీ క్యారెక్టర్ లిమిటేషన్స్ ఉన్నా కూడా ఓకే బాగానే చేసావు బాబు, బాగా చేసావు అని చాలామంది చెప్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ I would like to thank each and everyone who have been part of this movie, especially artists Ramesh garu, Prakash Raj garu, Ali garu, and నాకు తండ్రిగా నటించిన పర్చూరి వెంకటేశ్వర గారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, నాకు ఫ్రెండ్గా యాక్ట్ చేసిన అర్జున్, శైలేష్ అండ్ ఆనంద్, అండ్ నా ఫ్రెండ్స్లా చేసిన తేజ, విజయ్, ఆనంద్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ జర్నీ చాలా హాయిగా చాలా ఆనందంగా జరిగింది. షూటింగ్ చేస్తున్నాం, ఓకే ఫస్ట్ సినిమా శ్రీకాంత్ గారు డైలాగ్ ఇచ్చినప్పుడు భయపడుతుల్లో ఉనికేమండి కొంచెం, కానీ అయినా అదంతా లేకుండా స్మూత్గా ఒక 100 days షూటింగ్ చాలా నీట్గా అయింది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మధు గారు ఫర్ ఇట్, మధు అంకుల్ అండ్ నల్లమల్లు బుజ్జి, థ్యాంక్ యూ అంకుల్స్. అండ్ ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు, అండ్ నాతో ఇంకా శ్రీకాంత్ గారితో ఇంత మంచి సినిమా తీసినందుకు. అండ్ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎస్పెషలీ శాస్త్రి గారు అండ్ మిక్కీ జే మేయర్ అండ్ రాజు సుందరం మాస్టర్ అండ్ ఎస్పెషలీ రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఈ సినిమాకి స్పెషల్గా ఈ సినిమాలో చేసిన ఫైట్లు చాలా బాగున్నాయని చాలామంది చెప్పారు. అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ దట్ క్రెడిట్ ఎంటైర్లీ టు రామ్ లక్ష్మణ్ మాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ముకుందా. ఓకే నాకు ఎక్కడో చిన్నప్పటి నుంచి ఇలా ఫ్రెండ్స్తో తిరిగి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉండేది. అండ్ సేమ్ వైజ్ ఈ లాస్ట్ 1 year ట్రావెల్లో I really miss each and everyone who've been part of this movie, and I would like to thank each and everyone for making this movie a success. Thank you. ప్రతిసారి మర్చిపోతూ ఉంటా. And yeah, I would like to thank Pooja also. చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా అందంగా ఉందని అందరూ చెప్పారు. She's done a very good role. She couldn't make it today, and yeah, thanks to Pooja also.